వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ కృతిక. ఈ రోజు మనతో కిషోర్ నాగుల గారు ఉన్నారు, CEO ఆఫ్ ఐఫిల్ టెక్ సొల్యూషన్స్ ఫ్రమ్ హైదరాబాద్. సార్, ఎక్కువగా కోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గేట్ మీదనే ఫోకస్ చేస్తారు, గేట్ కోసమే ప్రిపేర్ అవుతా ఉంటారు. ఇంకా అంటే ప్రభుత్వ సెక్టార్ లోనే చూసుకుంటారు. ఎందుకంటారు అలా? అంటే అలా దాంట్లో ఎలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా దొరుకుతాయి అంటారు? సో ఇప్పుడు గేట్ ఎగ్జామ్ రాయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఎంటెక్ చేయడానికి, ఓకే. రెండోది ఇప్పుడు ఈ పబ్లిక్ ఉన్నాయి కదా, లైక్ BHEL, సో ఇస్రో, ఇలాంటి వాటికి ఎలిజిబిలిటీ కావాలనుకుంటే గేట్ కి ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. సో ఇది ఒక ప్రధాన కారణం. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ లో కానీ బాబాయ్ పెద్దనాన్న వీళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటారు. సో దీనివల్ల వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సో ఈ పిల్లల మీద, స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రెజర్ అనేది, ఒత్తిడి అనేది వస్తుంది. దీనివల్ల గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి పిల్లలు ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఒక ఈ ఇయర్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక 1 మార్క్ లోనో హాఫ్ మార్క్ లోనో డిస్క్వాలిఫై అయినట్టు వస్తుంది. అది ఇంకా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, ఇంకా ఎక్కువ కిక్ ఇస్తుంది. సో ఇంకా ఈ ఇయర్ మొత్తం నేను కూర్చొని చదవగలిగితే నెక్స్ట్ ఇయర్ కి 200% జాబ్ నేను క్రాక్ చేయగలను అనుకుంటారు. ఎస్. సో ఇలాగ అనుకోని చెప్పి ఇయర్స్ నా అనుభవంతో చెప్తున్నా. సో రీసెంట్ గా కొంతమందిని కలిస్తే 10 years నుంచి కూడా ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ నేను క్రాక్ చేస్తాను. 10 years టైం వేస్ట్ అయినా ఇంకా వాళ్ళకి హోప్స్ ఉన్నాయంటారండి. సో ఆ ఒక లైక్ అడక్ట్ లాగా ఇదైపోయారు. ఏంటంటే ఇంటి దగ్గర పేరెంట్స్ ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ లో గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల ఒక ఇన్స్పిరేషన్. సో దీనివల్ల ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబ్ చేయాలన్న దీంతో చాలా టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ప్రైవేట్ పరంగా వస్తే ఎక్కడ కూడా ఫ్రెషర్ జాబ్ కి ఎలిజిబిలిటీ లేకుండా పోతుంది, కెరీర్ గ్యాప్ వస్తుందన్నమాట. ఈ కెరీర్ గ్యాప్ ని రాకుండా దీనికి ఒక మార్గం ఉన్నది. ఏం చేయొచ్చు అంటే, నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవడం తప్పు అనట్లేదు. సో నేనేమంటున్నానంటే, ప్రైవేట్ రంగంలో కూడా స్టాడ్ ప్రో కానీ, ఈటాప్స్ కానీ, ఆటోక్యాడ్ కానీ, సో ఇట్లా టెక్లా, SDS2, సో ఇట్లా కోర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు ఏమైందంటే, సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ముందు పర్మనెంట్ లైసెన్స్లు ఉంటుండే. సో ఇప్పుడు అన్ని కూడా ఏమైందంటే ఆన్లైన్ అయిపోయి, సబ్స్క్రిప్షన్ అయిపోయింది. సో తద్వారా ఒక పర్సన్ ఒక లైసెన్సే వాడాలనేది ఉన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎస్. కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే 100 లైసెన్స్ తోటి 300 మెంబర్స్ ని రన్ చేస్తూ ఉంటాయి. అంటే లైక్ ABC షిఫ్ట్ వైజ్. సో ముందు ఎలా ఉండదంటే, జనరల్ షిఫ్ట్ లో వెళ్లే వాళ్ళు పొద్దున్న వెళ్ళడమే మన చేతిలో ఉండేది, టైం ఈవినింగ్ ఎప్పుడు వస్తామో సో తెలియనట్టు ఉండేది. ఇప్పుడు ఏమైంది, ABC షిఫ్ట్లు రావడం వల్ల ఓకే 8 hours ఆర్ మాక్సిమం 9 hours కల్లా మీరు మీ సీట్ లో నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే B షిఫ్ట్ రావచ్చు, లేదా మీరు B షిఫ్ట్ అయితే C షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి. సో మీకు ఇక్కడ సాటర్డే సండే ఎట్లా హాలిడే ఉంది, మండే టు ఫ్రైడే మాత్రమే మీకు 8-9 hours వర్క్ ఉంటుంది. రిమైనింగ్ టైం అంతా ఫ్రీ, రైట్? సో నేను ఇచ్చే గొప్ప సలహా ఏంటంటే, గవర్నమెంట్ జాబ్స్ ఎస్ యువర్ డ్రీమ్, నేను కాదనట్లేదు, మీ గోల్. సో జాబ్ చేసుకుంటూ, ప్రైవేట్ రంగంలో జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ప్యారలల్ గా ప్రిపేర్ అవ్వండి, అటెంప్ట్ చేయండి. ఎస్, మీకు ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఏమొస్తుందంటే, యాజ్ ఏ ఫ్రెషర్ గా జాయిన్ అయినప్పుడు మీరు 2 years 3 years బాండ్ ఇచ్చి ఉంటారు ప్రైవేట్ రంగంలో. ఎస్ సార్, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సో ఇమ్మీడియట్ గా నాకు రిలీవ్ ఇస్తారా? ఎస్. ప్రతి ప్రైవేట్ సంస్థ కూడా జాయిన్ చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కట్టుబడి ఉంటుంది ఇప్పటికీ కూడా. లైక్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, మీకు హెల్త్ ఏదైనా సివియర్ ప్రాబ్లం అయినప్పుడు కూడా రిలీవ్ చేయడం జరుగుతుంది. అలానే లేడీస్ అయితే ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడము, లేదా ఫారిన్ లో ఏమన్నా అవకాశాలు వస్తే కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలు సో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు షో ది ఆఫర్ లెటర్ అండ్ యూ కెన్ రిలీవ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సెక్టర్. గవర్నమెంట్ జాబ్ ఆఫర్ వస్తే డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళనివ్వాలి, రిలీఫ్ ఇచ్చేయాలి. కరెక్ట్. సో 1 year 2 years 3 years ట్రై చేశారు. ఇక్కడ ఏమవుతుంది, మీకు ఇయర్ టు ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతోంది, శాలరీ పెరుగుతోంది, గ్రోత్ అనేది ముందుకు వెళ్తుంది. సో దేవుడు అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ రావాలనే కోరుకుందాం. రాని పక్షంలో మీ కెరీర్ గ్రోత్ అయితే ముందుకు వెళ్తుంది కదా. సో ఎక్కడ స్టాప్ లేదు కదా, మీ కాళ్ళ మీద మీరు నిల్చుంటున్నారు కదా, ఎవరి మీద ఆధారపడట్లేదు కదా. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి ఇంటి దగ్గరే
ప్రిపేర్ అవ్వడం, పేరెంట్స్కి బీటెక్, సో అందరినీ మనం అప్పర్ మిడిల్ అనుకోకూడదు. సో ఎలా ఉంటుందంటే పరిస్థితి, బీటెక్ అయ్యేసరికల్లా చాలా ఇబ్బందులతోటి వాళ్ళని అప్పటికప్పుడే కంప్లీట్ చేసి ఉంటారు. వీళ్ళేమో గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి ప్రిపరేషన్లో ఉండి సో సమయాన్ని ప్లస్ నేనేమంటున్నానంటే మీకు వచ్చే శాలరీ కూడా రానప్పుడు దాన్ని మీ మైనస్గా మీరు పరిగణించాలి. సో మీ ఆదాయంలో దాంట్లోనే సో గవర్నమెంట్ జాబ్ కోసం గేట్ ప్రిపేర్ అవుతూ దాంట్లోనే సమయం వృధా చేయకుండా ఇలాంటి ప్రైవేట్ సెక్టర్ లో కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. ఎస్, సో కాలం వేస్ట్ చేసుకోకుండా కెరీర్ గ్యాప్ ని, ఇప్పుడు ఏమవుతుందండి 3-4 years గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారు. సో ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదు అని ఫిక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ ఏదో ఒక సిటీ, హైదరాబాద్, బెంగళూరు, సో అప్పుడు వచ్చి అప్పుడు ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అప్పుడు మీరు సర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసి సో వాటిని ట్రైనింగ్ అయ్యి మళ్ళీ 3-4 months ట్రైనింగ్ అయ్యి సో జాబు, ఇంకోటి ఏంటంటే జాబు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ కెరీర్ గ్యాప్ అనేది ఎక్కువగా చూపుతుంది అక్కడ. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫ్రెషర్గా తీసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. కన్సిడర్ చేయరు, ఇంకా కన్సిడర్ చేయరు. చాలా ఇబ్బందుల్ని యువత అనేది ఎదుర్కొంటుంది. సో వీళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. జాబ్ చేసుకుంటూ కూడా మీన్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వండి అంటున్నాం. చాలా బెస్ట్ పాయింట్ చెప్పారు సార్. ఆఫ్ కోర్స్.